హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఎవ్వరైనా చేయగలిగే ఆవకాయని చూపించబోతున్నాను. అది ఏంటి అనుకుంటున్నారా? అదేనండి, దోసావకాయ. సింపుల్ అండ్ సూపర్గా చేసుకునే దోసావకాయ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా గట్టిగా ఉండాలి, పుల్లగా ఉండాలి అలాంటి దోసకాయని తీసుకోండి. అదే నాటు దోసకాయ అయితే మరీ మంచిది. ఇది వెయిట్లో వచ్చి 400 గ్రామ్స్. దీన్ని బాగా కడిగి తుడిచి నీడన ఆరనివ్వండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ని తీసుకోండి. 400 గ్రాములు దోసకాయ ముక్కలను వేసుకోండి. ఇక్కడ చూడండి, ఇలా గింజలు తీసేసి చేతు చెక్ చేసి ఈ సైజు ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఇందులో 70 గ్రాములు ఆవపిండి, 70 గ్రాములు కారం, 60 గ్రాములు ఉప్పు వేసి ముక్కలను కోట్ చేయండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి కలుపుకోండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్ని అయితే వృధా కానివ్వను. కలుపుకున్న దోసకాయ ముక్కల్లో 150 గ్రాములు నూనెని వేసి కలుపుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు నిమ్మరసాన్ని యాడ్ చేసి మొత్తం కలిసేలా మిక్స్ చేయండి. దోసకాయ పులుపును బట్టి నిమ్మరసాన్ని యాడ్ చేయాలండి. కలుపుకున్న పచ్చడిని కుదిరితే ఒక పూట లేదంటే రోజంతా ఊరనివ్వండి. నేను 24 గంటలు ఊరనిచ్చాను. చూడండి, నూనె పైకి తేలి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. రుచి కూడా అద్భుతంగా ఉంది. అంతేనండి, సింపుల్ అండ్ సూపర్గా చేసుకునే దోస ఆవకాయ తయారు. ఆపై జాడీలోకి వేసి స్టోర్ చేసుకోండి. ఏంటి, నచ్చిందా? మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.